అమ్మ భాష నీకు ఆప్యాయతనొసగు ఎల్ల వేళలందు తల్లిగాను మాట తీరు నొసగి మర్యాదనిచ్చును తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే పలుకు పలుకునందు చిలుకు మాధుర్యంబు ఒక్క మాటలోన ఒదుగునంత శబ్ద భావగరిమ శాసించు జగతిన తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. సాహితీ కార్యక్రమానికి స్వాగతం. సప్త శతాని కవివత్సలేన కోటిర్మధ్యే హాలేన విరచితాం సాలంకారాణం గాథానాం. సాలంకారాలైనటువంటి కోటి గాథలలో 700 గాథలను మరి నాటి కవివత్సలుడు హాలుడు చక్కగా గాథా సప్తశతితో మనకు అందించారు. గాథా సప్తశతి అనగానే ఇది ఒక ముక్తక కావ్యం. అంటే ఏ పద్యానికి ఆ పద్యమే ఒక స్వతంత్రంగా ఉంటుంది. ప్రాకృత భాషలో వేసినటువంటి గాథా సప్తశతి ఒక అద్భుతమైనటువంటి కళాఖండం. మరి నాటి భారతీయ సంస్కృతిని శాతవాహన కాలంలో ఎంత చక్కగా పరిఢవిల్లిందో ఇలాంటి ఎన్నో విషయాలను హాలుడు గాథా సప్తశతిలో మనకు అందించారు. మరి నాటి సాహితీ కార్యక్రమంలో హాలుని గాథా సప్తశతి గురించి వివరించడానికి మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ కవి అధ్యాపకులు డాక్టర్ శంకర గోపాల్ గారు. డాక్టర్ శంకర గోపాల్ గారు డిఆర్జీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వీరు తెలుగు శాఖాధిపతిగా వీరు పనిచేస్తూ ఉన్నారు. తెలుగు సాహిత్యంపై మక్కువతో గత 15 సంవత్సరాలుగా వీరు కవిత్వంపై అనేకమైనటువంటి అంశాలతో పరిశోధనలు చేస్తూ రాస్తూ ఉన్నారు. మా నాయన పాట పేరుతో వీరు కవిత సంకలనం చేశారు. అంతేకాకుండా పలు సాహితీ సంస్థల నుండి పెన్నా అవార్డు, అలాగే రొట్టమాకురేవు పురస్కారం, కవి సంధ్య యువ పురస్కారం 2003 ఇలా ఎన్నో వీరు అందుకున్నారు. అనేక పత్రికలలో వీరు పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు. అంతేకాకుండా వివిధమైనటువంటి అంశాలతో కూడినటువంటి వ్యాసాలు కూడా వీరు పత్రికల్లో రచించారు. పరిశోధనా గ్రంథాలు కూడా వీరు రాయడం జరిగింది. డాక్టర్ శంకర గోపాల్ గారిని మరి హాలుని గాథా సప్తశతి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గోపాల్ గారు. నమస్తే మేడం. గోపాల్ గారు, మనకి అసలు గాథా సప్తశతి రాయడానికి హాలుడు ప్రధాన కారణం ఏంటి? గాథ అంటే ప్రాకృత భాషలో మనకి గేయం అని అర్థం. మనము మన తెలుగు భాషలోకి వచ్చి చూస్తే కనుక గాథ అంటే ఒక పెద్ద కథ అని అర్థం. దీని గురించి ముందుగా చెప్తారా? హాలుడు క్రీస్తు శకం 78వ శతాబ్దానికి అంటే ఆ కాలానికి సంబంధించి మనకు శాతవాహన రాజు అయినటువంటి హాలుడు ఆ కాలపు ఆ సమాజంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను ఆయన పరిశీలిస్తున్నప్పుడు ఆయన దృష్టికి అంతకుముందే రాసినటువంటి కొన్ని గాథలు ఆయన దృష్టికి వచ్చాయి. అయితే గాథ అనే మాటకు అర్థం గేయం అని అర్థం. అయితే ఈ గాథ అనేది ఒక ఛందస్సు. ఛందస్సు ఎలా ఉంటుందంటే 4 పాదాల్లోనూ మొదటి పాదంలో 12, రెండవ పాదంలో 18, మూడవ పాదంలో 12, నాలుగవ పాదంలో 15, మొత్తం 57 మాత్రలు. అంటే ఇక్కడ మాత్ర అంటే ఈ కాలపు వాళ్ళు ట్యాబ్లెట్ అనుకుంటారు. మాత్ర అంటే ట్యాబ్లెట్ కాదు. మాత్ర అంటే లఘువుని ఒక మాత్ర అని, గురువుని 2 మాత్రలని పిలుస్తారు. అయితే హాలుడు అప్పటికే ఉన్నటువంటి కొన్ని గాథలను ఆయన విన్నాడు. వాటిని సేకరించడంతో పాటు తాను కూడా వాటితో స్ఫూర్తి పొంది ఇలాంటివి నేను కూడా రాయాలి, సామాన్య ప్రజల జీవితాలని ఒక రొమాంటిక్ కోణంలోంచే కాకుండా సమాజంలో ఎవరున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఊహలు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పడం కోసం ఆయన మరికొన్ని రాసి వాటినన్నిటినీ, అంటే హాలుడు 700 గాథల్ని హాలుడు రాయలేదు, మరికొంతమంది కూడా రాశారు. వీళ్ళందరూ కలిపి రాసినటువంటి వాటిని హాలుడు చేసిన గొప్ప పని ఒక సంకలనం చేయడం. ఇది దానికి ఉన్నటువంటి పూర్వగాథ. అంటే 700 కథలనే హాలుడు సంకలనం చేశారు. మరి ప్రాకృత భాషలో చేయడానికి ప్రధాన కారణం అంటే అసలు ప్రాకృతము సంస్కృతము ఏంటి వీటి మధ్య? మనకు చిన్నప్పుడు తెలుగు అధ్యాపకులు కానీ ఉపాధ్యాయులు కానీ పాఠశాలలో చెప్పేటప్పుడు ప్రకృతి వికృతి అని 2 మాటలు చెప్తారు. అయితే ప్రకృతి అంటే ఏంది, వికృతి అంటే ఏంది మనం పిల్లలకు చెప్పం. ఆకాశం, ఆకాశం, రాజు, రేడు, రాణి అని చెప్పేస్తాం. కానీ ఇక్కడ ప్రకృతి అంటే తత్సమం, అంటే సంస్కృతికి సమానమైనటువంటి భాషను ప్రకృతి అని, తద్భవం దాని నుంచి పుట్టిన దాన్ని వికృతి అని అంటారు. అయితే ఇక్కడ ప్రాకృతం అనేటువంటి మాట ప్రకృతి నుంచే వచ్చింది.
అని మన కొంతమంది శాస్త్రవేత్తలు అంటే భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. అంటే సంస్కృతం మూలమైనప్పటికీ సంస్కృతం నుంచి సామాన్య ప్రజలు మాట్లాడేటువంటి భాషని మనం ప్రాకృతం అని పిలుచుకున్నాం. అయితే ఆ కాలం పండితులు ప్రాకృతాన్ని పెద్దగా అంగీకరించలేదు. అయితే శాతవాహన రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో శాతవాహనులు రాజభాషగాను ప్రజల భాషగాను ప్రాకృతాన్ని అంగీకరించారు. అంటే మొత్తం రాజులందరూ ప్రాకృతాన్ని ఎంచుకున్నారు. అయితే ఇంకొక మాట ఏంటంటే వేరే ఆయన అన్నారు, ఒక రాజశేఖరుడు అనేటువంటి కావ్య మీమాంస అనేటువంటి పుస్తకం రాసినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, అసలు సంస్కృతం కంటే కూడా ప్రాకృతం చాలా సుకుమారమైనటువంటి భాష. అంటే ఆయన సంస్కృతాన్ని పురుషుడితోనూ ప్రాకృతాన్ని స్త్రీతోనూ పోల్చి రాజశేఖరుడు కావ్య మీమాంసలో ఒక మాట కూడా చెప్తారు. అందువల్ల ప్రకృతి అనేది సామాన్య ప్రజల భాష, ఇది సామాన్య ప్రజల వాక్కు, వాళ్ళు నిజ జీవితంలో మాట్లాడుతున్నటువంటి మాటలనే. ఇందులో మళ్ళీ సౌరసేన ప్రాకృతం, మాగధీ ప్రాకృతం, మహారాష్ట్ర ప్రాకృతం అని ఒక 6-7 రకాలైనటువంటి ప్రాకృతాలు ఉన్నాయి. హాలుడు గాథా సప్తశతిని మహారాష్ట్ర పైశాచిక ప్రాకృతికి సంబంధించినటువంటి ఎంచుకొని దీన్నే మనం ఈ కాలంలో మాండలికం అనే మాట కూడా వాడుతున్నాం. మాండలికం అనే మాట వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ భాషల్లో వివిధ పదాలతో మాట్లాడుతుంటారు. అలాంటి మాండలికానికి సంబంధించిన శాఖలో మహారాష్ట్ర ప్రాకృతం ఒకటి, అందులో గాలుడు ఈ వీటిని సంకలనం చేశాడు. మహారాష్ట్ర ప్రాకృతం అది భిన్నంగా ఉంటుందండి. అంటే మిగతా అంటే మనకు ఏ విధంగా అయితే గుంటూరులో ఒక మాండలికం ఉంటుంది, విజయనగరంలో ఒక మాండలికం ఉంటుంది, అనంతపురంలో ఒక మాండలికం ఉంటుంది. తెలంగాణలో అమ్మాయిని పోరి అంటున్నాం, గుంటూరులో గుంట అని పిలుస్తున్నాం. అలాగే అక్కడ కూడా ఒక 6-7 రకాలు, ముఖ్యంగా 6 రకాలైనటువంటి ప్రాకృత శాఖలను గుర్తించారు భాషా శాస్త్రవేత్తలు. వాటిలో మహారాష్ట్ర శాఖను ఆయన ఎంచుకున్నాడు. ఆ కాలంలో మనకు దగ్గరగా ఉన్నటువంటి మరాఠీ భాషకు కూడా ఇది కాస్త దగ్గరగా ఉంటుంది. గోపాల్ గారు, ఇప్పుడు ఈ గాథా సప్తశక్తిని మరి అధ్యయనం చేయడం అంటే భారతీయ సాహిత్య మూలశక్తిని అధ్యయనం చేయడం అని చాలామంది విమర్శకులు అంటారు. దీని గురించి మీరేమంటారు? చాలా మంచి ప్రశ్న. మనకు ఏ కాలంలో అయినా సాహిత్యం అది ఆకాశంలోంచి ఊడిపడదు, సముద్రంలోంచి లేచిరాదు, నదుల్లోంచి ప్రవహించదు. సాహిత్యం ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళ జీవితం, వాళ్ళ తాలూకు జీవితం నుంచి ఇది వస్తుందన్నమాట. అంటే మనం ఈ గాథా సప్తశతిని పరిశీలించినప్పుడు ఇందులో రైతులు, వృత్తి పనివాళ్ళు, స్త్రీలు, మామూలుగా అంటే కొండ, కోన, చెరువు, అత్త, మామ, మేనత్తులు, కొడుకులు, కూతుర్లు, ఇలా అనేకమైనటువంటి పాత్రలు. అంటే ఆ కాలం ఎప్పుడైనా మనకు ఏమనిపిస్తుంది అంటే మనకంటే ముందున్నటువంటి తరాలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా బతికారు, ఒక 100 ఏళ్ల క్రితం ఎలా ఉంటుంది, లేదు ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ నగరం ఎలా ఉంటుందని ఎవరికైనా తెలుసుకోవాలనేటువంటి ఒక ఆశ, ఒక ఉబలాటం ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఈ భారతీయ మూలాలు అనేటువంటి మాట ఎందుకు వచ్చిందంటే మనం 2 ఇతిహాసాలు ఉన్నాయి, మహాభారతము, ఇంకొకటి రామాయణం అనేటువంటి ఇతిహాసాలు 2 ఉన్నాయి. ఇతిహాసం అవి ఏంటంటే ఒక రాజరిక పరిపాలనకు సంబంధించినటువంటివి, పురాణాల బ్యాక్గ్రౌండ్లో వచ్చినటువంటివి. అయితే ఈ గాథా సప్తశతి ఆనాటి సమాజంలో ఉన్నటువంటి సామాన్యుల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆనాటి ఆయన చాలా స్పష్టంగా ఆనాటి గాలి ఎలా ఉంది, ఆనాటి నీళ్ళు ఎలా ఉన్నాయి, ఆనాటి చెరువు పరిస్థితి ఏంది, తామరపూల పరిస్థితి ఏంది, పసిపిల్లల పరిస్థితి ఏంది, ప్రతి ఒక్కటి ఆయన చాలా కెమెరా పెట్టి చూపించినట్టుగా 4 లైన్లలో చెప్పడం చాలా గొప్ప విషయంగా మనకు అనిపిస్తుంది. ఇంకొకటి ఆలంకారికులు చాలామంది, ఉదాహరణకి విశ్వనాథుడు అనేటువంటి ఆలంకారికుడు వాక్యం, రసాత్మకం, కావ్యం అన్నాడు. జగన్నాథుడు రమణీయార్థ ప్రతిపాదక శబ్దం, కావ్యం అన్నాడు. ఇంకో ఆయన అంటాడు, మన భరతుడు అంటాడు రసం, అంటే ప్రతి కావ్యంలోనూ రసవంతమైనటువంటి వాక్యం ఉంటుంది, ఈ రసానికి కారణం ఇతివృత్తం అన్నాడు. ఆలంకారికులు ఎంచుకున్నటువంటి ప్రతి ఆనందవర్ధనుడు చెప్పినటువంటి ధ్వన్యాలోకంలో కూడా ఆయన ఏమంటాడంటే ధ్వన్యాలోకం నిర్మించినటువంటి ఆనందవర్ధనుడు ఉదాహరణ చెప్పడం కోసం ఆయన హాలుడు గాథా సప్తశతిని ఎంచుకున్నాడు. అంటే మనకు చాలా పురాణాలు, గ్రంథాలు ఉన్నప్పటికీ గాథా సప్తశతిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఉదాహరణ ఆయన ధ్వన్యాలోకంలో చెప్తాడు. మీకు అది ఉదాహరణ చెప్తాను నేను. చిత్రమగునత్త మన ఊరి చెరువునందు ఎత్తి పడవేసేరెవరో ఇంత నింగి. చిత్రమగునత్త మన ఊరి చెరువునందు ఎత్తి పడవేసేరెవరో ఇంత నింగి. నలిన షండమ్ములు ఇంత నలగలేదు, ప్రాణ భయంబున నెరుగదు హంసగణము అన్నాడు. అంటే ఒక అమ్మాయి, ఒక పల్లెటూరు అమ్మాయి, ఒక పల్లెటూరు బాలిక సరస్సులో ఆకాశాన్ని చూసి ఆ అమ్మాయి ఎంత అద్భుతమైన ఊహ అంటే ప్రపంచ సాహిత్యంలోనే ఇలాంటి ఊహ చేసినటువంటి కవిని మనం చూస్తున్నాం. ఆకాశం వచ్చి సరస్సులో పడిపోయిందని చెప్పింది ఆ అమ్మాయి. ఆకాశం వచ్చి సరస్సులో పడిపోయింది. అయితే ఇలా ఆకాశం సరస్సులో పడిపోయినప్పటికీ ఒక్క తామర పువ్వు నలగలేదు, అసలు ఒక్క హంస ప్రాణభయంతో చెదరలేదు అనేటువంటి ఒక అమాయకమైనటువంటి ఆలోచనని ధ్వన్యాలోకంలో ఆనందవరుడిని చెప్తాడు. చెప్పి ఇందులో వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే మనకు గాథా సప్తశతి అంటానే
ఎంతసేపు రొమాంటిక్ భావనలు, ఏదో స్త్రీ పురుషుల మధ్య శృంగార భావనలు తప్పితే ఇందులో ఏమీ లేదని ఆయన కూడా చెప్తూ, ఇందులో కూడా వేరే వెతికే ప్రయత్నం చేశాడు. కానీ ఇది శుద్ధ కవిత్వం, సహజమైన కవిత్వం ఇష్టపడే వాళ్ళకి ఇందులో కవిత్వం తప్ప ఎంత అద్భుతమైన ఊహ ఇది. ఆకాశం వచ్చి సరస్సులో పడిపోవడం ఏంది, ఇలా ఏదో బస్సు లారీ ఢీకొన్నట్టు ఆకాశం సరస్సులో పడిపోవడం అనేటువంటి ఊహం చేసినటువంటి, అంటే ఇలాగా అటు ఆలంకారిక శాస్త్రం కానివ్వండి, ఇటు సమాజ శాస్త్రాలు కానివ్వండి, ఏమైనా ఆ కాలపు జీవితాన్ని చెప్పడం కోసం హాలుడు గాథా సప్తశతి వైపు 21వ శతాబ్దంలో కూడా ఇంకా చూస్తున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గోపాల్ గారు, మరి ఈ గాథా సప్తశతి గురిపై పూర్వకవుల ప్రభావం ఎలా ఉండేది? మనకి చూస్తే కనుక శ్రీనాథుడు ఒక మాట అంటారు, నూనూకు మీసాల నూతన యవ్వనమున శాలివాహన సప్తశతి అని అన్నారు కదా, దీని గురించి వివరిస్తారా? హాలుడి యొక్క గాథా సప్తశతి నుంచి ప్రభావం కాళిదాసు దగ్గర నుంచి మొదలైంది. కాళిదాసు కూడా అభిజ్ఞాన శాకుంతలం రాసిన, మేఘ సందేశం రాసిన, ఆ కావ్యాలని సందేశ కావ్యాలు, నాటకాలు రాసినప్పటికి కూడా ఆయన చాలా వాక్యాలు, మీకు పార్వతీదేవి పెళ్లి చూపులప్పుడు సప్తఋషులంతా వెళ్ళిపోయినప్పుడు సప్తఋషుల్ని అడుగుతారు, పార్వతీదేవిని అడుగుతారు, ఏమ్మా నీకు అబ్బాయి నచ్చాడా ఏందనంటే ఆమె లీలాకమల పత్రాన గణయామాస పార్వతి అని అలా తామర పువ్వులు లెక్కించుకుంటూ ఉంటుందన్నమాట. ఇలాంటి ఊహలన్నీ కాళిదాసు ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే గాథా సప్తశతి నుంచి తీసుకున్నాడు అనేటువంటి మాట ఒకటి ఉంది. అలాగే మీరు శ్రీనాథుడు నూనూగు మేసముల నూతన యోగమున నుడివితి శాలివాహన సప్తశతం అని, కానీ అందులో మనకు దొరకలేదు, ఒక 5 పద్యాలు మాత్రమే దొరికాయి. ఈ 5 పద్యాల్లో కూడా మనకు లభిస్తున్నటువంటి ఒక పద్యాన్ని మీకు ఉదహరించేటువంటి ప్రయత్నం చేస్తాను. వారణసేయు దాన గుణవ నవవారిజ మందు తేటి ఎవ్వారచునంటూ నీ వెరుగువా ప్రియ వాతెరుగంటి కంటి ఎవ్వారి కెంపు రాదు తగవా మగవారల దూర నీ డారసి నిజం బెరుగునంతకునంతకు నోర్పు నెచ్చలి. అంటే ఇది ఒక మకరందం కోసం వెళ్ళినటువంటి తేటి. దీన్నే మన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు తేటగీతులు అనువాదం చేస్తే ఇది మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. ఎవ్వరి కలుకగలగదే ప్రియురాలి కెమ్మోవి కాటుగన్న ముగుద తెంట్లు ముసరయున్న తమ్మి మూరుకుంటని వలదన్న వెనక సైపమ్మ ఇప్పుడు. అంటే ఇది ఒక సంకేతం, ఒక ప్రియుడికి ప్రియురాలు ఇస్తున్నటువంటి సంకేతాన్ని కొదమ తేటిని కలువు పూని అడ్డం పెట్టుకొని గాథా సప్తశతిలో చేసినటువంటి ఒక మాయ అన్నమాట. దీన్ని శ్రీనాథుడు చెప్పినట్టుగా మనకు ఆయన దురదృష్టవశాత్తు మనకు చాలా కావ్యాలు దొరకలేదు. అంతేందుకు గాథా సప్తశతి ఒక జర్మన్ పండితుడైనటువంటి వెబర్ అనేటువంటి వ్యక్తి 1861వ సంవత్సరం వరకు ఆయన వెలికి తీసే వరకు మన వాళ్ళు పట్టించుకోలేదు. ఏ విధంగా అయితే మనం వేమన పట్టించుకోవడం మానేసామో, వేమన ఇప్పుడు మనకు వాడుకలోకి వచ్చాడంటే సిపి బ్రౌన్ కడప జిల్లా కలెక్టర్గా చేసినప్పుడు అప్పుడు మాత్రం ఆయన వేమన పద్యంలో ఉన్నటువంటి గొప్పతనం గుర్తించినట్టుగా జర్మన్ దేశానికి చెందినటువంటి వెబర్ అనేటువంటి వ్యక్తి మన సప్తశతిలో అనేటువంటి గొప్పతనాన్ని గుర్తించి మొట్టమొదటిసారి కానీ జర్మన్ భాషలో కూడా దాన్ని అనువాదం చేయడం జరిగింది. అనేక ఇతర భాషల్లో కూడా ఇది అనువాదమైంది. దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు హాలుడు ఒక రాజు ఎక్కువగా కవులను పోషిస్తూ ఉండేవారు. అలాంటి రాజు ఒక కవిగా మారటం, అంతేకాకుండా అనేకమైనటువంటి గాథల్ని ఎంచుకోవడం, అన్నీ చాలా చిన్న చిన్న కథలుగా మలవటం, ఇదంతా ఎలా సాధ్యమైంది? నాటి జీవనం ఎలా ఉండేది? ఆనాటి జీవన విధానం అంటే ఎప్పటికైనా జీవన విధానం మనకు మామూలుగానే 2 రకాల జీవన విధానాలు చూస్తాం. ఒకటి పల్లెటూరు, 2 నగరం. అంటే పల్లెటూరు అంటేనే మనకు పల్లెటూరులో ఉన్నటువంటి అమాయకమైనటువంటి స్త్రీలు, పురుషులు, రైతులు, వీళ్ళు చుట్టూ అల్లుకున్నటువంటి ఆ జీవితాన్ని ఆయన ఎంత చక్కగా గమనించాడంటే, ఆ కాలంలో ఉండేటువంటి ఒక రైతు చేసేటువంటి ఒక నృత్యాన్ని ఆయన చెప్తాడు, ఒక మాటలో చెప్తాడు ఆయన. పుష్కలమ్ముగా సస్యమ్ము పొందుకతన తన పాట పాడిన హాయిగా పామరుండు దళిత నవశాలిత తండువుల ధవళ చంద్ర రమ్య తరముగ శారద రాత్రులందు. అంటే రైతు పండినటువంటి పైరును చూసి ఆనందంగా ఆ శారద రాత్రులందు, వెన్నెలు వచ్చేటువంటి ఆ వెన్నెల రాత్రుల్లో అంటే వరి పైరు యొక్క వెన్నులు ఏ రంగులో ఉంటాయి, వెన్నెల ఏ రంగులో ఉంటుంది, ఆ ఆనందంతో ఆ సౌందర్యాన్ని చూసినటువంటి రైతు పాట పాడుకోవడాన్ని హాలుడు రాస్తాడు. హాలుడు రాజు అయినప్పటికీ సామాన్య ప్రజల జీవనాన్ని, సామాన్య ప్రజలను, వారి జీవితంలో జరిగేటువంటి సంఘటనలని ప్రధానంగా తీసుకుని రాయడం జరిగింది కదండి. అవును అవును అవును. మరి గోపాల్ గారు, ఇప్పుడు అనేక మంది గాథా సప్తశతిలో ఉన్నటువంటి కథల్ని ఉదాహరణగా తీసుకుని రచనలు కూడా చేయడం జరిగింది కదా, దాని గురించి మీరేమంటారు? అంటే గాథా సప్తశతిలో మనకు ఒకటి ప్రకృతి వనరులు ఉంటాయి, అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుంది, జీవనపు విలువలు ఉంటాయి, ఇంకొకటి సుందర అంటే ఒక టీనేజ్ వయసులో ఉన్నటువంటి
ఒక స్త్రీ పురుషులు ఏం మాట్లాడుకుంటారో, ఎలా మాట్లాడుకుంటారో అనేది చాలా నర్మగర్భంగా ఆయన చెప్పినటువంటి విషయాలు మనకు ఇందులో కనిపిస్తాయి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, దానికి సాధారణంగా మనం అనువాదం చేస్తే, అత్త చూడు ఊరి చెరువులో ఎవరో ఆకాశాన్ని తిరగేసి పడేశారు, అయినా ఒక్క కలువ చెదిరిపోలేదు, ఒక్క హంస బెదిరిపోలేదు. ఇలాంటి ఉదాహరణతో పాటు అక్కడ ఆ ఊరి చెరువు గట్టున ఉన్నటువంటి ఒక కొంగ నిలబడి ఉన్నటువంటి దృశ్యాన్ని, తామరాకులు, చెరువులో తామరాకులు ఉన్నాయి, ఆ పూలు పూసున్నాయి, తామరాకులు పచ్చగా ఉంటాయి, తెల్లగా నిలబడి ఉన్నటువంటి ఒక కొంగ ఎలా ఉందో ఆ దృశ్యాన్ని ఎంత అద్భుతంగా చెప్తాడంటే, ఒంటి కాలిపై తామరాకు మీద నిశ్చలంగా నిలుచున్న ఆ కొంగ పచ్చరాతి పళ్ళెంపై నిలబెట్టిన శంఖంలా ఉంది అనే అద్భుతమైనటువంటి ఊహ అన్నమాట అది. దీన్నే మనం కమలపత్రాన నిశ్చల గాత్రముప్పు కొంగ యొక్కటి సొబగులు కుప్పపోసి స్వచ్ఛదీప్తుల మరకత పాత్ర మీద సొంపు తీరిడి నవశంక సూక్తి ఓలే అని చెప్తాడు. అంటే ఆయన చూసినటువంటి ప్రతి దృశ్యాన్ని, ఒక చిలకల దండు ఎగిరేటువంటి దృశ్యాన్ని చెప్తాడు ఆయన. చిలకల దండు ఎగురుతూ ఎలా ఆ చిలకల బారు వెళ్తుంది అనే మాట చెప్తాడు ఆయన. గగనలక్ష్మి కంఠమున నుండి గళితమైన పద్మరాగ కారుతాత్మ భాసమాన కంఠహారము కైవడి కాలుమోపు రామచిలకల బారుగా రాలచుండి. అంటే ప్రతి దృశ్యం, చిలకే కాదు, పక్షే కాదు, కొంగే కాదు, మనిషే కాదు, రైతు కాదు, ఎవరో ఆయన ఆ దృష్టిలో పెడితే వాళ్ళ మీద ఆయన అలా రాసుకుంటూ వెళ్ళడం. ఇంకొకటి, మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అప్పటి వరకు ఆయన ఏ సాహిత్యాన్ని చదివాడో మనకు తెలియదు, ఏం చదువుకున్నాడో తెలియదు. కానీ చాలా తాజా ఉదాహరణలు తీసుకోవడం, తాజా పోలికలు చెప్పడం. కవిత్వం అంటే మనం పాఠకుడు ఎప్పుడు ఇష్టపడతాడంటే, తాను చూసిన దృశ్యాన్ని కొత్తగా చెప్పినప్పుడు పాఠకుడు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదవాలి లేదా ఈ కవిత్వాన్ని వినాలనేటువంటి ఉపలాటం పాఠకుడికి ఉంటుంది. అందుకని ఆయన అంటాడు, ఉరుములు ఎందుకు ఉరుముతున్నాయని ఒక దగ్గర హాలుడు చెప్తాడు. వర్షధారలనే పగ్గాలతో నేలను పైకి లాక్కుందామని మబ్బుల ఆలోచన ఫలించుకుంటే అవి ఎలా మూలుగుతున్నాయో చూడు ఉరుముల శబ్దాలతో. ఎంత అద్భుతమైనటువంటి ఊహ ఇది. అంటే ఆ వర్షధారలు అనేటువంటి పగ్గాలతో పైకి లాగదామని మబ్బులు ఆలోచన, ఈ వర్షధారలైన పగ్గాలతో నేలను పైకి లాగదామని మబ్బులు ఆలోచిస్తున్నాయి. చెప్పాడు. లాగుతూ ఉన్నప్పటికీ అవి రావటం లేదు. రాకపోవడంతో లాగాలి, లాగు గట్టిగా అన్నట్టు అలా ఆ శబ్దమే ఉరుములు అనేటువంటి ఊహ చేయడం మామూలు విషయం అయితే కాదు. ఇలాంటివి ఎన్నో విషయాలు దీన్నే మనకు నరాల రామారెడ్డి గారు అనువాదం చేస్తూ, తెరపనియ్యక జడివాన కురియుచుండ తివిరి జలధారలనడి రజ్జువులు గట్టి ఇంత భూమండలం పైకెత్తలేక అరుచుచున్నది చూడు అంబుధరుడు అని ఆయన అనువాదం చేస్తారు. అంటే చాలామంది మనకు శెట్టి లక్ష్మీ నరసింహరావు గారు, నరాల రామిరెడ్డి, కోడూరు ప్రభాకర్ రెడ్డి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, ఈ రీసెంట్గా బుల్లోజ్ బాబా గారని ఆయనకు నచ్చినటువంటి కొన్ని అనువాదాలు చేశారు. అయితే ఏ అనువాదకుడు, డివి సుబ్బారావు గారు వచన కవితలు అనువాదం చేశారు. ఏ అనువాదకుడు ఎలా అనువాదం చేసినా వాటి సౌందర్యాన్ని కానీ వాటిలో ఉన్నటువంటి ఆనందాన్ని కానీ పక్కకు వేయలేకపోవడం ఆ గాలుడు గాథా సప్తశతి సాధించినటువంటి గొప్ప విజయంగా మనం భావించవచ్చు మేడం. అంటే హాలుడు రచించిన దానికి ఏమాత్రం అనువాదం చేసేటప్పుడు ఎక్కడ దానిలో ఉన్నటువంటి అద్భుతం కానీ దానిలో ఉన్నటువంటి సౌందర్యం కానీ తగ్గకుండా అనువదించారు. ఇప్పుడు మీరు చాలా చెప్పారు ప్రకృతి సౌందర్యం గురించి హాలుడు చక్కగా అద్భుతంగా వర్ణించారు అని. ఆ అనుభూతిని, అంటే ప్రకృతి సౌందర్యం తను పొందిన అనుభూతిని ఎలా వర్ణించారు హాలుడు? ఆయన చూసినటువంటి మామూలు దృశ్యాన్నే, చాలా తమాషా అయినటువంటి దృశ్యాన్నే ఆయన చెప్పుకుంటూ పోతాడు. ఎంత తమాషగా అంటే, ఒక ఊరి పెద్ద, ఆ ఊరి పెద్దకు ఒక కూతురు, ఆ కూతురు చాలా అందమైన అమ్మాయి. దీన్ని చాలా అందంగా ఉంది అని చెప్పకుండా దీన్నే మనం కవిత్వంలో వక్రోక్తి అంటాం అనమాట. అంటే హాలుడు గాథాశక్తిలో వస్తుధ్వని, శబ్దధ్వని, గుణీభూత వంగివ అని ఒక మాట ఉంటుంది. ఎవరైనా కవిత్వం రాసినా డైరెక్ట్గా ఆ మాటను అలా చెప్పకూడదు. మీకు మామూలు ఉదాహరణ ఒక చెప్పి మనం దీంట్లోకి వెళ్దాం. తప్పకుండా. చంద్రబోసు ఓ సినిమాలో పాట రాశాడు, దొండపొండు లాంటి పెదవే నీది అన్నాడు. అంటే హీరో కథానాయకుని వర్ణించుతూ చెప్తూ ఆ మాట వాడాడు. అయితే నేను చాలా పరిశీలన చేసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది కదా, మనకు దొండపండు బాగా తెలిసిన దాన్ని పోలికి తెచ్చాడని చూస్తే అది ఆల్రెడీ రామాయణంలో వాల్మీకి దాన్ని చెప్పున్నాడు. ఇక్కడ ఈ దృశ్యం చూడండి. ఎవరైనా ఆయన చెప్తాడు, ఊరి పెద్ద కూతురు చాలా అందగత్తె, ఊరిలోని మగాళ్ళందరినీ దేవతలుగా మార్చేసింది, ఎవరూ రెప్పల ముయ్యరు ఆమెను చూస్తున్నప్పుడు. అంత అందంగా ఉందని చెప్పడం కోసం రూపగుణమున నడిచేడు దీపమట్లు సొంపులెలుకుడి గ్రామైక సుందరాంగి గ్రామణి సుత తిలకంచు గ్రామజనులు నిర్జరత పొంది
అనిమేష నేత్రులగుచు అన్నారు. అంటే ఆ ఊరి ప్రజలందరినీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే దేవతలుగా మార్చేసింది. ఎందుకు మార్చిందంటే దేవతలు కనురెప్పి వేయరు, కనురెప్పి వేయరు కాబట్టి వాళ్ళని ఏమంటాం మనం, అనిమిషలు అని అంటాం. ఇలా ఆయన ఇంకో అద్భుతం చేశాడు ఆయన. అసలు సూర్యుడిని, అంటే సూర్యుడు ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని చూసి ఆయన ఎంత స్ఫూర్తి పొందాడని చెప్తాడు ఆయన. సుందరి, నీ ముఖార విందాన్ని కొంగుతో కప్పి ఉంచుకు, దేన్ని తాకితే ఎక్కువ సుఖమో దినకరునే తేల్చుకొని నీ ముఖాన్న అరవిందాన్న కమలాన్న అంటాడు. అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఆ ఉదయించినప్పుడు ఆయన దేన్ని తాకాలని చూస్తున్నాడంటే కమలాన్ని, అదే మన కమలాన్ని తాకుతాడా నీ ముఖాన్ని తాకుతాడా, కాబట్టి దయచేసి నువ్వు ఆ పైట్తో నీ ముఖాన్ని అసలు కప్పవద్దు, దాన్ని దయచేసి కప్పొద్దు, ఆయన్నే తేల్చుకొనిద్దాం. ఇది సంస్కృతంలో చెప్తాను నేను. సుతను వదనం సృశంతం సూర్యం మా వస్త్రాంచతేన వారయ ఏతస్య పంకజస్యం జానాతు కతరత్సకు స్పర్శమే. అంటే సూర్యుడు నిన్ను తాకుతాడో కమలాన్ని తాకుతాడో ముందు చూద్దాము అనేటువంటి ఒక ఛాలెంజ్ సూర్యుడికే విసిరినటువంటి గాథలు ఇందులో మనం చూడొచ్చు అనమాట. బాగుందండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతిదీ దేనికదే ఒక అద్భుతం, ఇది దేనికదే ఒకదాన్ని మీ పోలిక ఉండదు, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. అలాగే ఇలా చూస్తే గోపాల్ గారు, మనకి ఈ గాథా సప్తశతి అంటే చాలామంది శృంగార భావనలతో ఉన్న కథలే అని, ఇందులో శృంగార కథలే తప్ప ఇంకేమీ లేవు అని అంటారు. దానికి మీరేమంటారు? ఇందులో శృంగార కథలు ఉన్నప్పటికీ జీవితాన్ని మార్చుకునేటువంటి స్థితిలోకి వెళ్ళేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఈ గాథలో ఒక గాథ ఉంటుంది. ఒక వదిన, ఆ వదినకు ఒక మరిది ఉంటాడు. ఆ మరది చూపులు తన వైపు ఏదో తప్పుడు భావంతో ఉన్నాయి అని తెలుసుకున్నటువంటి వదిన గారు ఆ మరిదిని ఎలా నియంత్రించాలి అని చెప్పడం కోసం హాలుడు ఒక మంచి గాథను చెప్తాడు. మరది మతి చెడి తన మీద మరులు కొనగా ఉల్లమున తలడిల్లిన ఉత్పలాక్షి భిత్తిలి లిఖిత లక్ష్మణ వినయ చరిత హితము బోధింప వివరించు ప్రతిదినము. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, మరది తప్పుడు ఆలోచనతో ఉన్నాడు. అందువల్ల ఆ వదిన ఏం చేశారు, ప్రతిరోజు ఈ తప్పుడు ఆలోచనలో ఉన్నటువంటి మరిది యొక్క ఆలోచన మరలించడం కోసం ఆ గోడ మీద తగిలించినటువంటి లక్ష్మణుడు సీతారామ సమేతంగా వెళ్ళినటువంటి అరణ్యవాసంలో లక్ష్మణుడు సీతను ఎలా చూసేవాడు, ఆ చిత్రపటం అక్కడ ఒకటి ఉంది. ప్రతిరోజు దాన్నే చూపించి ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు అని చెప్పి ఆ చిత్రపటాన్ని చూపించడం ద్వారా లక్ష్మణుడి ప్రవర్తన నువ్వు కూడా అలవర్చుకో అని చెప్పడం కోసం ఆ పటాన్ని చూపేదని ఆయన చెప్తాడనమాట. ఇంకొకటి ఎంత మాట అంటాడంటే, మొదటిసారి గర్భిణి అయిన ముగ్ధగాంచి ఇంతి ఏమి వస్తువు నీకు ఇష్టమనుచు. అంటే ఆవిడ గర్భిణి అయింది, మామూలు పల్లెటూరు భాషలో నీళ్లు పోసుకోవడం అంటారు. నెల్లూరు జిల్లాలో అయితే తీర్థమాడింది, నీళ్లు పోసుకునింది అంటాం. ఇప్పుడంటే మనకు రకరకాల ఇంగ్లీష్ మాటలు వచ్చేసిన తర్వాత ఇది డెలివరీలు, అమెజాన్లో డెలివరీ చేసినట్టు, ఫ్లిప్కార్ట్లో డెలివరీ చేసినట్టు అంటున్నాం కానివ్వండి. ఇక్కడ ఆవిడ గర్భవతి అయింది. గర్భవతి అయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి చిలికతలు ఆమెను అడిగారు, నీకేమి ఇష్టమో అని అడిగారు. సరే, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలియదు, కానీ గాథా సప్తశతి నాటి స్త్రీ ఏం చెప్పింది అంటే, మొదటిసారి గర్భిణి అయిన ముగ్ధగాంచి ఇంతి ఏమి వస్తువులు నీకు ఇష్టమనుచు సొదతులందరూ ప్రశ్నింప చుట్టుముట్టి నాతి చూపులు ప్రసరించే నాదో వైపు. వాళ్ళందరూ అడిగితే అనుకున్నారు ఏం చెప్తుందని చూస్తే ఆమె ఎవడి వైపు చూసిందంటే వాళ్ళ భర్త వైపు చూసింది. అంటే జీవితంలో ఇంతకు మించినటువంటి తృప్తి లేదు. అంటే భర్తని వస్తువుగా చూడడం అక్కడ కాదు. ఇక్కడ మనం ఈనాటి ఏదైతే మనం సరుకు అనుకుంటున్నామో ఆ సరుకు వస్తువు కాకుండా ఈ మనిషికి మించినటువంటి తృప్తి నాకు ఇంకేమీ లేదని చెప్పడం చాలా అద్భుతమైనటువంటి మాటగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక గాథలో ఉంటుంది. నువ్వు భర్త అడుగుతాడు, భర్త చాలా పేద స్థితిలో ఉంటాడు. ఇంత పేద స్థితిలో ఉన్నటువంటి భర్త ఆమెను అడిగినప్పుడు నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను అడిగితే, భర్త యొక్క పేద స్థితిని అర్థం చేసుకున్నటువంటి ఆ ఇల్లాలు మంచినీళ్ళు మాత్రమే అడుగుతుంది. అంటే నా భర్త ఏమీ ఇవ్వలేడు, ఈ మంచినీళ్ళు ఇస్తే చాలని మంచినీళ్ళతో తృప్తి పడేటువంటి స్త్రీలు మన గాథా సప్తశతిలో కనిపిస్తారు. అలాగే ఇంత చక్కటి ఇది ఉన్నప్పుడు మరి అనేక మంది విమర్శకులు ఎందుకు విమర్శించడం జరిగింది? ఎందుకంటే ప్రతి దానిలో చక్కటి అర్థంతో ఆయన రచించారు కదా ఆల్రెడీ. అంటే మనకు ఒకటి ఎప్పటి నుంచి ఏంటంటే ప్రాకృతము, లేదంటే మనకు పామరులు, పండితులు వాడేటువంటి భాషకి, పండితులు చెప్పేటువంటి శ్లోకాలకి మన సమాజంలో కాస్త గౌరవం, గుర్తింపు ఎప్పటి నుంచో ఉన్నాయి. పామరులు వాడేటువంటి భాషకి అంటే జానపదుల మీద కాస్త చిన్న చూపు ఉంది. అంటే జానపదుల అలవాట్లు, జానపదుల పాటలు, జానపదులు చేసేటువంటి జాతరలు వీటి మీద మనకు ఉన్నప్పటికీ కానీ ఎందుకో మొదటి నుంచి శిష్ట సాహిత్యం మీద ఉన్నంత ఇష్టం గ్రామీణ సాహిత్యం మీద లేకపోవడం అనేది కొద్దిగా మనం తక్కువగా చూసుకున్నప్పటికీ ఈ గాథా సప్తశతిలోనే మనం అనేక ఉదాహరణల ద్వారా దాన్ని నిరూపించుకుంటూ వెళ్ళొచ్చు. మనం విమర్శకులు
దాంట్లో ఉన్నటువంటి కేవలం శృంగారపరమైన అంశాలను మాత్రమే చూశారు కానివ్వండి, ఆ భావంతో అంటే మనకు తెలుగునాట కానివ్వండి, ఇంకో దగ్గర కానివ్వండి, ఏ పుస్తకాన్ని పూర్తిగా చదవకపోవడం అనేటువంటి అలవాటు ఒకటి ఉంది. 4 చూసేసి ఇందులో ఇంతే ఉంటుందో ఇంకేం లేదో అనుకునేటువంటి ఆ పుస్తకాన్ని పరిశోధన దృక్పథంతో చూసినప్పుడు, పరిశీలన దృక్పథంతో చూసినప్పుడు మనకు అందులో చాలా విషయాలు మనకు దొరుకుతాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం, జీవితం అంటేనే పల్లెటూరు జీవితం, నగర జీవితం 2 ఉంటాయి. హాలుడు పల్లెటూరు జీవితానే కాదు, గాథా సప్తశతిలో నగర జీవితం ఎలా ఉందో ఒక గాథలో చెప్తాడు ఆయన. అడవిదారుల శుష్క కాష్టాగ్ని వలన, గ్రామసీమల లభించు గడ్డి వలన, వెచ్చదనము పొందిన విరహి నగర శీతము కలిగించే నరక బాధ అన్నాడు. అంటే ఇక్కడ 2 మాటలు ఆయన చెప్పేశాడు. ఒక బాటసారి ఆయన అడవిలో ఉన్నప్పుడు ఎండుకట్లు ఏరుకొని కాస్త ఏదో తన శరీరాన్ని వెచ్చబరుచుకున్నాడు. గ్రామంలోకి వచ్చిన తర్వాత ఎండుగడ్డి పెట్టుకొని ఆయన ఏదో కాస్త వెచ్చబరుచుకున్నాడు. ఇప్పుడు నేను నగరానికి వచ్చాను, ఇక్కడ నన్ను వెచ్చబరిచేది ఏంది, ఈ నగరం నరకంగా ఉందని క్రీస్తు శకం 78వ సంవత్సరంలోనే హాలుడు చెప్పాడంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఈ కాలపు నగరాల గురించి ఇంక చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ మధ్య ఢిల్లీలో కాలుష్యం బారిన పడి ఢిల్లీలో కొంతకాలం పాఠశాలను కూడా మూసేశారు. అంటే ఈ నగర జీవితం అనేది ఎప్పటి నుంచో నరకంగా ఉందనేది గాథా సప్తశతిలో ఒక్క గాథ ద్వారా ఆయన చెప్పినటువంటి ఉదాహరణ మనకు కనిపిస్తుంది మేడం. అంటే నాడే పల్లెలు ఒక అద్భుతం అని హాలుడు చాటారు తన గాథల ద్వారా. అంతేకాకుండా చిన్న చిన్న గాథలే ఎంతో అర్థాన్ని ఇనుమడింపజేశారు హాలుడు. మరి సామాన్య జనజీవన చిత్రణ కోసం రచించినటువంటి గాథలు, దానిలో ఉన్నటువంటి దాగున్న అద్భుతాలను మా కోసం చెప్తారా గోపాల్ గారు? ఇంకొక అద్భుతమైన గాథ ఇందులో ఉంటుంది. వర్షం వస్తుంది, ఆమె బేదరాలు పైనుంచి నీళ్లు పడుతున్నాయి. కొడుకు తల మీద తన తల గొడుగు చేసి పట జలధార నుండి కాపాడుకొనుచు పదిక బామిని స్వీయ బాష్ములందు ఇసుగు తడిసిపోవుట గమనింపకుండే. వర్షం వచ్చేసింది. ఆ వర్షం వచ్చేస్తే పిల్లవాడు తడిసిపోవడం ఉండడం కోసం తనే గొడుగ్గా మారి తన పైటనే గొడుగ్గా చేసి పెట్టింది. అయినప్పటికీ ఆమె బాష్పదారులు కళ్ళంటే వస్తున్నటువంటి నీళ్లతో మాత్రం కొడుకు తడిసిపోతున్నటువంటి సంగతిని ఆమె గమనించలేకపోయింది అనేటువంటి మాట ద్వారా ఆయన ఆ విషయం చెప్తాడు మేడం. అదేవిధంగా ఇంకొన్ని గాథలు కానీ మనం చూస్తే, ఒక భార్య అంటే భర్త అంటే భార్య, ఇవాళ మనం ఆదర్శ దాంపత్యం గురించి మాట్లాడుకుంటాం. అందులో ఆయన చెప్తాడనమాట, కలిమిలేములు సుఖదుఖములు భరించి ప్రణయ వృద్ధిని పొందు దంపతుల యందు మొదట మరణించి వ్యక్తియే బ్రతికినట్లు, చావకున్నట్టి వ్యక్తియే చచ్చినట్లు అంటాడు. అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ భార్య అంటే ఈ భర్తకి, ఈ భర్త అంటే ఈ భార్యకి ఇద్దరు చాలా ప్రేమ. కానీ మొదట ఎవరైతే చనిపోయారో వాళ్ళు బతికినట్టంట, ఎవరైతే బతుకున్నారో వాళ్ళు చచ్చిపోయినట్టంట. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ గాఢ సంబంధం, ఆ బంధం చాలా గొప్పదని చెప్పడం కోసం ఆయన ఇది చెప్తాడు. దీన్ని సంస్కృతంలో కానీ చూస్తే సంస్కృతంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ శ్లోకం. సమసౌఖ్య దుఃఖ పరివర్ధతయో కాలే రూఢ ప్రేమో మిథునయో మ్రీతే ఉత్తత్కలుహు జీవతి ఇతరత్మృతం భవతి. ఇంకొక మాట కూడా మేడం, మనకు ఒక బట్టలు ఉతికేటువంటి దృశ్యాన్ని నేను చెప్తాడు. ఆ బట్టలు ఉతికేటువంటి ఒక పేదవాడు చినిగిపోయినటువంటి వస్త్రాన్ని ఉతుకుతూ ఉంటే అప్పుడు ఆ వస్త్రం చెప్పినట్టుగా హాలుడు ఒక గాథ రాస్తాడు. ఎన్ని మారులు నన్ను మర్దింతుపోయి, ఎన్నిసార్లు నన్ను ఇలా బండకేసి బాత్తావు, ఇంకా చాలును నన్ను విసర్జించిపోయి అంచు జీర్ణ వస్త్రంబు విలపించుచున్న అంబు కణములు స్రవించి అంచులందు. అద్భుతమైన ఊహిది. అంటే ఆయన ఆ చినిగిపోయినటువంటి వస్త్రాన్ని బండకేసి మళ్ళీ ఉతుకుతూ ఉంటే ఆ వస్త్రం తనతో మాట్లాడుతుంది, ఇంకెన్ని మార్లు నన్ను ఉతుకుతావు, ఈ విధంగా అయిపోయిందని ఉతుకుతూ ఆ అంచుల నుంచి కారుతున్నటువంటి నీళ్ళ నేను కన్నీళ్ళుగా చెప్తాడనమాట. ఇది అంటే ఆనాటి సామాన్యుల యొక్క జీవితాన్ని చాలా దగ్గరగా చూస్తే తప్ప హాలుడు ఈ గాథని బహుశా పట్టుకుని ఉండలేకపోవచ్చు అనమాట. అంత అద్భుతంగా ఆయన దాన్ని చెప్తాడు. అంటే ఒక కవి సామాన్య ప్రజలు, నిజంగా ఈ విషయం మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, నిజంగా పేద ప్రజల యొక్క జీవనం ఎలా ఉంటుందో అనేది మనకి తెలియజేస్తుంది. మరి అసలు మొత్తంగా చూస్తే కనుక అసలు ప్రజల జీవన స్థితులు ఎలా ఉండేవి నాడు హాలుని కాలంలో? జీవన స్థితిగతులు అన్నప్పుడు చాలా ఉదాహరణలు మనం చెప్పుకున్నప్పటికీ వేట ద్వారా బతకడం, వ్యవసాయం ద్వారా బతకడం, వృత్తులు చేసుకొని బతకడం 3, ఇంకోటి రాజుకు సేవ చేసుకొని బతకడం, ఇవి 4. అక్కడ జీవనంలో వేటగాళ్ళ యొక్క పరిస్థితి గురించి చెప్తూ ఒక గాథలో హాలుడు చెప్తాడు. ఒక తండ్రి, ఆ తండ్రి కొడుకు, ఆ కొడుకు ఒక తల్లి, అంటే తల్లి తండ్రి కొడుకుంటారు. వేటకు వెళ్ళి తండ్రి చనిపోతాడు. చనిపోయినప్పుడు ఇప్పుడు ఈ తల్లికి చాలా పసిబిడ్డ, చాలా పిల్లవాడు. ఆ పిల్లవాడిని ఈ తల్లి ఇలా బతికించుకోవాలి.
అయితే ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, 5 సంవత్సరాలకే శబరుడైనటువంటి వేటగాడైనటువంటి ఆ కుర్రవాడు ధనుస్సు పట్టుకుంటాడు. ధనుస్సు పట్టుకున్నటువంటి ఆ కుర్రవాడిని చూసి తల్లి ఏమనుకున్నదో ఈయన గాథలో చెప్తాడు. పల్లె నడుమున వికట చాపంబునెత్తి చెక్కుచుండెను శబరుల చిన్నవాడు. పల్లె నడుమున వికట చాపంబునెత్తి చెక్కుచున్నాడు శబరుడు చిన్నవాడు. వాని వాలకమ్మునగాంచి వ్యాధ మాత మగని మృతినాటి కంటెను పొగిలి ఏడ్చే. అంటే తన భర్త చనిపోయినప్పటి కంటే చిన్న వయసులోనే కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం, కుటుంబాన్ని పోషించడం కోసం 6 ఏళ్ల బాలుడు ఆ చేపాన్ని ఎత్తి ఆ పల్లెటూరు మధ్యలో నిలబడి చేపాన్ని ఎత్తుతున్నప్పుడు ఆ తల్లి ఏడ్చిన దృశ్యాన్ని హాలుడు ఆవిష్కరించిన తీరు మనం గొప్పగా చెప్పుకోవచ్చు మేడం. అలాగే ఇంకొకటి, ఇద్దరు భార్యాభర్తలు ఏదో గొడవ పెట్టుకున్నారు. అంటే ఇవన్నీ ఆయన నిజంగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో తొంగి చూశాడు అన్నట్టు అనిపిస్తాయి మనకు. ఇద్దరు భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవ పెట్టుకున్నప్పుడు భర్త భార్య కాళ్ళు పట్టుకుంటున్నారు, పాదాలు పట్టుకొని, ఇంక నన్ను క్షమించు, సారీ, ఎటువంటి తప్పు ఇప్పుడు చేయను. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే పాదాలు పట్టుకొని బతిమాలుతున్న భర్త వీపునెక్కి చిన్న కొడుకు తైతెక్కలాడుతుంటే అంత కోపంలోనూ ఆమెకి నవ్వు ఆగలేదు. చాలా చిలిపి చేష్ట అనమాట. ఆ భర్త పాదాలు పట్టుకుంటున్నాడు, ఆవిడ అప్పటికే క్షమించేసింది. అంత కోపంలో ఉన్న పిల్లవాడు ఆ భర్త వీపుకి పైనుంచి వస్తుంటే ఆవిడకి వెంటనే నవ్వు వచ్చేసింది. ఇంకా ఆ భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఇంకా అన్యోన్య దాంపత్యం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అప్పట్లో జీవితం ఎలా ఉందో అడిగారు మీరు. చాలామంది పురుషులు స్త్రీలను ఇళ్లలో వదిలేసి వేరే దేశాలకు వ్యాపార నిమిత్తం వెళ్ళిపోయేవాడు. ఆ వెళ్ళిపోయినటువంటి భర్తల కోసం ఎదురు చూసేటువంటి స్త్రీల యొక్క గాథలు దీంట్లో ఆయన అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఒక గాథలో అంటారు, చెలి నిజం చెప్పు, అందరికీ ఇలానే జరుగుతుందా? మగడు దూరదేశం మేగినప్పుడు భార్య గాజులు పెద్దవవుతాయా అన్నాడు. ఇది వక్రోక్తి అనమాట. అంటే ఎందుకని, మేము భర్త గురించి ఆలోచించి తిండి కూడా తినడం మానేసి ఆ గాజులు పెద్ద అవుతాయి. గాజులు ఎందుకు పెద్ద అవుతాయంటే చేతులు ఏమైపోయాయి, చేతులు చిక్కి శల్యం అయిపోయినాయి. కాబట్టి ఎల్లప్పుడూ ఆ భర్త గురించి ఆలోచిస్తూ, భర్త ఆలోచనలో ఉన్నప్పుడు ఇవి చిక్కి శల్యం అయిపోవడం గురించి పెద్దవవుతాయంటే చేతులు సన్నపడ్డాయి కాబట్టి గాజులు. అందుకే చెలి నిజం చెప్పు, అందరికీ ఇలానే జరుగుతుందా? భర్త దూరదేశం వేగినప్పుడు భార్య గాజులు పెద్దవవుతాయా అని చెప్పడం. ఇలాంటివి చాలా విషయాలు. ఇంకొకటి, భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉండాలో చెప్తాడు ఆయన. ఆమె ముఖమును వీక్షింపు అతని ఆశ, ఆమెనే చూడాలని ఆయన కోరిక. అతని రూపము దర్శింపు ఆమె దేశ, ధన్యజీవులు దాంపత్య ధర్మముందు. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడూ ఒకరికొకరు తనను ఆమెను తను చూసుకోవడం తప్ప వేరే ఉద్దేశాలు ఏమీ లేనటువంటి భార్యాభర్తలు, ఆదర్శ దంపతులు మన గాథా సప్తశతి నిండా కనిపించినటువంటి సంఘటనలు మనకు ఉన్నాయి. అంటే గోపాల్ గారు బంధానికి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఆయన గాథల్లో ఇవ్వడం జరిగింది. అన్యోన్య దాంపత్యం గురించి కూడా వివరించారు. అలాగే నాటి వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉండేది, ఎందుకంటే ఆయన వ్యవసాయ జీవనం మీద కూడా గాథల్లో ప్రతిబింబించడం జరిగింది కదా, వాటి గురించి వివరిస్తారు. రైతు జీవితానికి సంబంధించి ఒక 4-5 గాథలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. బాగా పంట పండిన తర్వాత ఆనందించి రైతు నృత్యం చేసేటువంటి సంఘటన. ఒక గృహిణి ఆ రోకటి పోటు వేసుకుంటూ సన్న బియ్యాన్ని దంచినప్పుడు తెల్లగా ఉన్నటువంటి వరిను ఆమె శరీరం మొత్తం నిండిపోయింది అనేటువంటి ఒక దృశ్యం చెప్తాడు. చాలా అద్భుతమైన దృశ్యం అది కూడా. ఏ విధంగా అయితే పూల పుప్పొడి ఒళ్ళంతా రాలినట్టుగా ఆ సన్న బియ్యం దంచినప్పుడు ఆ ఎగిరినటువంటి ఆ నూక తెల్లగా ఆమె శరీరం అంతా రుద్దుకున్నట్టుగా అల్లుకున్నట్టుగా చెప్పడం. ఇంకొకటి, ఓ పండగ పూట ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే కొత్త పంట చేతికి వస్తుంది. కొత్త పంట చేతికి వచ్చినప్పుడు సంక్రాంతికి మనం పిండి వంటలు చేస్తాం, అరిసెలు చేసుకుంటాం, ఇంకేదో చేసుకుంటాం. ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ పండగకి కొత్త బట్టలు వేసుకొని చేతికి వచ్చినటువంటి పంటతో చేసినటువంటి పిండి వంటలు ఎత్తుకొని వీధి దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుందని చెప్తా అంటే హాలుడు తను ఎవరైనా చూడకపోతారా, తన బట్టల్ని, తన అందాన్ని ఎవరైనా చూడకపోతారా అనుకోమని మాటికి తన ప్రియుడి కోసం, అంటే ఆ వీధిలో ఆ అమ్మాయి ఎందుకోసం జరుగుతుందంటే ఇక్కడ కొత్త పంట ఉంది, పిండి వంటలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఆ టీనేజ్లో ఉన్నటువంటి యువత కాబట్టి తను వేసుకున్నటువంటి ఆ బట్టలు, ఆ నగలు, ఆ కొత్త పంట, ఆ పిండి వంటలని సాగుగా చేసుకొని మాటికి వీధిలో జరుగుతుంది. ఓ అబ్బాయి ఒకసారి ఆ అమ్మాయి వంక చూడని హాలుడు చెప్పేటువంటి ఘటన ద్వారా అప్పటి ఆ రైతు జీవితంలో వరి ఎక్కువగా పండించేవాళ్ళని మనకు తెలుసు. ఎందుకంటే ఆయన ప్రతి చోట కూడా ఆ వడ్ల గింజలు దంచడం, ఆ వెన్నులు, ఆ విరిగినటువంటి బియ్యపు నూక ఒళ్ళంతా చల్లుకోవడం లాంటి దృశ్యాలను ఆయన చెప్పాడు. అందువల్ల ఎక్కువగా వ్యవసాయం వృత్తిగా మనకు కనిపిస్తుంది మేడం. ఇంకొక దృశ్యం కూడా నేను చెప్తాను. ఊరు తగలబడిపోతూ ఉంటుంది. అయితే ఊరు తగలబడిపోతుంటే అందరూ ఏం చేస్తారంటే కడవ కోసం చూస్తారు, కడవలో నీళ్ళు ఏదో ఇద్దేయాలని. అయితే దహన కీలలు సర్వము దగ్ధమయ్యే, డెందమున చెప్పలేని కానీ ఒక అమ్మాయి మాత్రం ఆనందపడిపోతుంది. ఊరంతా తగలపడిపోతుంటే అమ్మాయి ఆనందపడడం ఏంది,
చాలా విడ్డూరమైన ఆలోచన. ఎందుకు ఆనందపడుతుందంటే, గ్రామ దాహము జరుగు తక్షణము వాడు కడవ గేకన నాతోడ కరమ కలిపి. అప్పుడు ఆ ఊరు తగలబడుతున్న దాన్ని ఆర్పడం కోసం ఒక కుర్రవాడు వచ్చి ఈ అమ్మాయి చేతిలో ఉన్నటువంటి కడవను తీసుకున్నాడు. అంటే ఊరు తగలబడిపోయినా సరే తన ఆలోచన మాత్రం తన ప్రియుడి కోసం, తన ప్రియుడు తన దగ్గరకు వచ్చాడు, తన చేతులు ముట్టుకున్నాడు, తన చేతిలో ఉన్నటువంటి కడవను తీసుకెళ్ళేటువంటి ఆనందం, ఆ దృశ్యాన్ని ఆయన దీంట్లో చెప్తాడనమాట. ఇంకొకటి అంటే ఎంత అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు జవరాళ్ళు ఎంత తెలివితేటలతో ఉంటారు, ఎంత సున్నితంగా ఉంటారు అనే మాట కూడా హాలుడు చోట అంటాడు. ఎలా అంటాడంటే, స్వప్నమునైన ప్రియముఖ వారిజమును దర్శనము చేయు జవరాలు ధన్యురాలు. కల్లోనైనా సరే తన భర్తని, తన ప్రియుడిని చూసుకునేటువంటి జవరాలు చాలా అదృష్టవంతురాలు. నాకు అదృష్టం లేదు. ఎందుకు లేదంటే, నిమిషమైన నా కంటికి నిదురు రాదు, స్వప్నం ఇంకా నాకెట్లు వచ్చునమ్మా అంట. నాకు అసలు నిద్రే రావట్లేదు. నా భర్త వెళ్ళిన దగ్గర నుంచి ఆయన ఆలోచనలతో నిండిపోయింది, ఆయన అనుభూతులతో నిండిపోయింది. అందువల్ల అసలు కల్లో భర్తను చూసుకున్నటువంటి స్త్రీలు చాలా అదృష్టవంతులు, నాకు అంత అదృష్టవంతం కూడా లేకుండా పోయింది. ఇట సామాన్యమైనటువంటి ప్రజలు, ఆ స్త్రీలు. ఇంకా ఇక్కడ మనకు గాథా సప్తశతిలో ఇంకొక మంచి ఇదేంటంటే, తెలుగు పదాలు, అద్భుతమైనటువంటి తెలుగు పదాలు గాథా సప్తశతిలో ఉన్నాయి. కొంతమంది మన వాళ్ళు ఒక 12-15 తెలుగు పదాలు ఒక జాబితా కూడా ఇచ్చారు. అత్త ఇలాంటి పదాలు సేకరించారు. అందులో అత్త అనేది గాథా సప్తశతిలో 12 సార్లు ఆ మాటను వాడారు. అంటే మనకు కూడా చిన్నప్పుడు భాష వచ్చినప్పుడు మొదటిసారిగా మీ కొడుకు లేదా కూతురు ఏ మాట పలికారంటే వాళ్ళు తా అనే మాట పలుకుతారు. అది అత్తకి మూలమని మేనత్తలంతా సంబరపడిపోతారు. వాస్తవానికి లేదు, కానీ తెలుగు భాషకు ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే మొట్టమొదట తా అనే మాటే వస్తుంది. అలాగే తొప్ప అనేటువంటి మాట వాడాడు హాలుడు. తొప్ప అనే మాట ఆవు నెయ్యికి వాడతారని చెప్పి అది తెలుగు మాట అని తర్వాత చెప్పారు. అంటే పత్తికి ఫలహి అనేటువంటి మాట వాడారు. ఫలహి అనేటువంటి మాట, ప్రత్తి అనేటువంటి మాట. వేంట అనేటువంటి మాట. వేంట అంటే పల్లెటూరులో వరి కోసిన తర్వాత గడ్డి వస్తుంది. ఆ గడ్డిని పేని వరి ఎంట్లు అంటారు. నెల్లూరు జిల్లాలో అయితే ఎంట్లు అని పిలుస్తారు. అలా చుట్టి దాంతో గడ్డిని చుడతారనమాట. అంటే రంపపోటుని రంప అనేటువంటి వాడారు. పొట్టం అనేటువంటి మాట, ఉదరం పొట్ట కోసం పొట్టం అనేటువంటి మాట వాడారు. ఒక అమ్మాయి అబ్బాయిని చుట్టుకున్నటువంటి దృశ్యాన్ని వాలుంకి అనేటువంటి పదంతో పోల్చారు. వాలుంకి అంటే ఎంట్రకాయ అన్నమాట. ఇలాంటి పదాలు కూడా ఇందులో. ఇంకొక దృశ్యం ఏంటంటే, ఓ పంది మేత మేస్తుంటుంది. బోండి అనే తెలుగు మాట వాడాడు. బోండి అనేది ఆ పంది అనేటువంటి సమానార్థకంగా ప్రాకృతంలో చెప్తారు. మేస్తూ ఉన్నప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక పసిపంది, ఒక చిన్న పంది పిల్లకి పన్ను వచ్చింది. ఆ పన్నును చూసి ఈ పెద్దగా ఉన్నటువంటి ఆ శుక్రం ఏముండిందంటే, అయ్యో నా కొడుకు ఇంక సమాజంలో బతుకుతాడు అంటే, వాడి సంపాదన వాడు స్వయం కృషి మీద, అంటే జంతువుల్లోనే ఇంత స్వయం కృషి ఉన్నప్పుడు మనుషుల్లో ఎంత స్వయం కృషి ఉండాలని అట్లాంటి ఆలోచన కూడా మనకు హాలుడు అంటే ఆ జంతువులు గమనించి చెప్పడం. ఎగిరిపోయేటువంటి చిలకల గుంపు, వాలినటువంటి కొంగల బారు, ప్రతి దృశ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించిన తీరు మనకు గాథా సప్తశతి నిండా కనిపిస్తుంది. అలాగే గోపాల్ గారు, మనకి ఈ గాథా సప్తశతిని ఎక్కువ భాషల్లోకి అనువదించిన గ్రంథంగా కూడా చెప్తారు కదా. ఏ ఏ భాషల్లోకి ఎవరెవరు అనువదించారు, దాని గురించి వివరిస్తారా? మొట్టమొదటిసారిగా మనం చెప్పుకున్నట్టుగా 1881లో వెబర్ అనేటువంటి జర్మన్ పండితుడు అనువాదం చేశాడు. తర్వాత 1955లో రాధా గోవింద్ బసక్ అనే ఆయన ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు. 99లో ద అబ్సెంట్ ట్రావెలర్ అనే పేరు మీద పెంగ్విన్ సంస్థ వాళ్ళు అనువాదం చేశారు. డ్రాపింగ్ ద బౌ అనే పేరుతో ఆండ్రూ షెల్లింగ్ అనేటువంటి ఇంగ్లాండ్ రచయిత ఒక ఆయన అనువాదం చేశాడు. వరల్డ్ పోయిటరీ అనే పేరుతో నార్టన్ అనేటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఇది అనువాదం చేశాడు. సాహిత్య అకాడమీ కూడా కొన్ని అనువాదాలు చేసింది. అలాగే లవ్ అండ్ లస్ట్ పేరుతో 2003లో అనుకుంటాను ఓ ఇద్దరు, ఆ పేర్లు నాకు గుర్తులేదు కానీ వాళ్ళిద్దరు కూడా, అంటే ఎవరు మన సంస్కృత లేదా ప్రాకృత సాహిత్యాన్ని అనువాదం చేయాలనుకున్నా వాళ్ళకు వచ్చేటువంటి మొట్టమొదటి ఆలోచన గాథా సప్తశతి, తర్వాత అభిజ్ఞాన శాకుంతలం, తర్వాత కాళిదాసు రచనలు, ఇవన్నీ కూడా వస్తుంటాయి. అందువల్ల ఇది చాలా భాషల్లోకి మనకు అనువాదం అయింది. మీరు అనువాదం అన్నారు కాబట్టి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఒక గృహిణి వంట చేసుకుంటూ ఉంది. ఆ వంట చేసుకున్నప్పుడు ఆమెకేదో ఆ మసి ముఖానికి అంటుకుంది. దీన్ని 5 మంది అనువాదకులు ఎలా అనువాదం చేశారో ఒకసారి మనం చూద్దాం. మామూలుగా దివి సుబ్బారావు గారు అంటారు, వంటింటి పనుల్లో మసి అంటుకున్న చేయి తగిలి చంద్రబింబంలా మెరిసిపోతున్న ఇల్లాలి మోము చూసి మొగుడు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు అని దివి సుబ్బారావు అనువాదం చేశాడు. దీన్నే మనకు ఓ ఇంగ్లీష్లో అనువాదం చేసినటువంటి పీటర్ క్రోహే అనేటువంటి వ్యక్తి, ద హస్బెండ్ లాఫ్డ్ హీజ్ వైఫ్స్ ఫేస్ విచ్ స్మగ్డ్ విత్ సూట్, ద స్టక్ ఆఫ్ హర్ హ్యాండ్ ఫ్రమ్ కిచెన్ వర్క్
లుక్డ్ మోర్ దాన్ ఎవర్ లైక్ ద మూన్. ఇది ఇంగ్లీష్ అనువాదం. అదే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు చేస్తారు. వంట ఇంటి పనులంటిన మసిచేయి సోకియుండ చంద్ర సుందరముగా ఇంపు గొలుపుచున్న ఇల్లాలి మోమును భర్త నవ్వుచున్నాడు చూసి అన్నాడు. లక్ష్మీ నరసింహశాస్త్రి అనువాదం ఎలా చేశాడంటే, పులుముకొని వంట పని మసి మలినమైన చివురు చేత సంస్పష్టము చెలువ మోము హరిణ లాంఛనము గోము నాముకొనియే అనుచు ఉలసిల్లి ప్రియుండు హాసములక. అంటే ప్రతి దాంట్లోనూ భర్త ఇల్లాలి ముఖం చూసి నవ్వుకున్నాడు. ఎందుకు నవ్వుకున్నాడంటే ఆ ముఖానికి మసి అయింది. దీన్నే బొలోజ్ బాబా అనేటువంటి రీసెంట్గా ఆయన చేసిన అనువాదాలు అంటాడు, వంటింటి పనిలో చేతి మసి అంటుకొనిన మునుపటి కంటే మరెంత ఎక్కువగా చందమామను పోలిన భార్య మోమును చూసి భర్త ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు అని ఆయన అనువాదం చేశాడు. నరాల రామరెడ్డి గారు ఇది 6వ అనువాదం. వంట వార్పుల మునిగిన వారిజాక్షి కురుల నెగద్రోయి మలిన కరముతోడ ముఖము మసి అంట అకళంక పూర్ణచంద్రు పగిడి భాషింప నాదుడు పరిహసించే. ఈ 6 రకాల అనువాదాలు చూసినప్పుడు మనకు ఒక అనువాదాన్ని మించి ఇంకో అనువాదం ఉన్నట్టుగా ఉండడం కారణంగా ఇప్పటికీ 21వ శతాబ్దంలో కూడా గాథా సప్తశతిని అనువదించడానికి చాలామంది సిద్ధంగా ఉండారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాకుంటే గాథా సప్తశతిని ఎవరు నిర్లక్ష్యం చేశారంటే తెలుగు వాళ్ళు మాత్రమే నిర్లక్ష్యం చేశారు. మనకు ఇప్పటికి సిలబస్లో 7వ క్లాసులో ఒక 4 రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు చేసినటువంటి అనువాదాలు మనకు పాఠ్య ప్రణాళికలు కూడా పెట్టున్నారు. ఇలాంటి ప్రయత్నాలు అంటే ఇంకా కూడా మనం గాథా సప్తశతిలో ఉన్నటువంటి సామాజిక జీవితాన్ని, రైతు జీవితాన్ని, లేదా అన్యోన్య దాంపత్యం గురించినటువంటి జీవితాన్ని గురించి కానీ మనం పెట్టగలిగితే పిల్లలు మంచి భావాలతో వాటిని నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. గోపాల్ గారు, మీరు ఇప్పుడు చెప్పారు అనేకంగా ఒక్కదాన్ని అనేక మంది కవులు ఎంత అద్భుతంగా చెప్పాలంటే ఒకదాన్ని మించి మరొకటి పోటీ పడుతున్నట్లుగా ఉన్నాయి. అలాగే దేవతల ప్రస్తావనని ఈ గాథలో హాలుడు ఎలా వివరించారు? ఇందులో శ్రీకృష్ణ లీలలకు సంబంధించి యశోద తన చిన్నపిల్లవాడిని తీసుకొని నా కృష్ణుడు ఇంకా చిన్నపిల్లవాడే అన్నప్పుడు గోపికలు నవ్వుతారు. ఇది బాబా ఎలా అనువాదం చేశారంటే, నా కృష్ణుడు ఇంకా చిన్నపిల్లాడే అని యశోద అన్నప్పుడు గోపికలు కృష్ణుని చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. అంటే ఇక్కడ ఢిల్లీకి రాజైనా సరే ఒక అమ్మ కొడుకైనటువంటి సూక్తి మనకుంది. కృష్ణుడు ఒక భగవంతుడు అయినప్పటికీ ఆయన ఇంకా చిన్నపిల్లవాడే ఇంకా చిన్నపిల్లవాడే అన్నప్పుడు ఆ గోపికలందరూ నవ్వుకోవడం. ఇంకొకటి శివపార్వతుల మధ్య ఉన్నటువంటి బంధాన్ని చాలా అద్భుతంగా హాలుడు ఇందులో చెప్తాడు. ఆ శివపార్వతుల కళ్యాణం జరిగేటప్పుడు ఓ మాట ఉంది, పాణిగ్రహణ ఏవ పార్వత్య జ్ఞాతం సఖీభిహి సౌభాగ్యం పశుపతిన వాసుకింకణే. అంటే ఆయన మెడలో ఉన్నటువంటి లేదా కంకణంగా ఉన్నటువంటి వాసుకి అనేటువంటి సర్పాన్ని చూసి పార్వతీదేవి ఎక్కడ భయపడుతుందనే ఉద్దేశంతో దాన్ని అలా పైకి జరుపుకున్నాడంట. పాణిపీడన పావన పర్వవేళ కాలకంఠుడు వాసుకి కంకణమును పైకి త్రోయగా సికియలు భావమెరిగి ప్రస్తుతించిరి పార్వతి భాగ్యగరిమ. అంటే ఒక్క సన్నివేశంతోనే పార్వతి చాలా అద్భుతంగా జీవితాన్ని గడపబోతుంది, చాలా సౌభాగ్యంగా జీవితాన్ని గడపబోతుంది. అంటే పార్వతీదేవి భర్త చాలా గొప్పవాడు. ఎందుకంటే పెళ్లి కాకముందే తన భార్య గురించి ఇంత జాగ్రత్త తీసుకున్నటువంటి శివుడు పెళ్ళైన తర్వాత ఇంకెంత జాగ్రత్త తీసుకుంటాడు కదా అని అక్కడ ఉన్నటువంటి చెలికత్తులందరూ కూడా పార్వతీదేవి యొక్క అదృష్టాన్ని చూసి చాలా ఆనందపడిపోయారు. చూసిన వెంటనే ఆయన అలా ఆ పాణిపీడన పావన పర్వవేళ కాలకంఠుడు వాసుకి కంకణమును పైకి త్రోయగా సికియలు భావం మెరిగి ప్రస్తుతించిరి పార్వతి భాగ్యగరిమ అంటాడు. ఇంకొక చోట మనం ఇంకో మాట అంటాడు, పార్వతీదేవి శివుడు ఏకాంత సమయంలో ఉన్నప్పుడు శివుడు ఆమె అలా ఆ ఒలువలు తొలగించినప్పుడు పార్వతీదేవి వెంటనే ఆయన 2 కళ్ళు మూసిపెట్టిందట. అయితే శివుడికి 3వ కన్ను ఉంటుంది కదా, దీన్ని ఏం చేయాలన్నప్పుడు ఆయన ఒక్కసారిగా పార్వతీదేవి నుదుటున ముద్దు పెట్టే అన్నాడు హాలుడు గాథా సప్తశతిలో. ఇది కూడా ఎంత మంచి మాటో. శివపార్వతుల సంగమ సమయములో ఒలువలు తొలగగా సిగ్గిలిన పార్వతి 2 చేతులతో విభిన 2 కళ్ళు మూసి 3వ కంటిని ముద్దాడింది అని రాస్తే, శయన గృహమున శివుడు వస్త్రములాగా హస్తయుగమున నేత్ర ద్వయమును మూసి మురిసి 3వ కంటిని ముద్దు పెట్టే పార్వతీదేవి ప్రజ్ఞావందనంబు. అసలు ఆమె తెలివితేటలకు చాలా వందనం అంటూ ఈ నిధిలో చెప్తాడు. చంద్రుడి గురించి చెప్తూ చంద్రుడిని కూడా మనం దేవుడిగా భావిస్తాం. ప్రతి పౌర్ణమి రోజున సృష్టికర్త ఒక అబ్బాయి చెప్తాడనమాట ఈ మాట. ప్రతి పౌర్ణమి రోజున సృష్టికర్త చందమామను ఒకసారి తీసి నీ మోముతో పోల్చి చూసి చిన్న చిన్న మార్పులు చేసి మరలా పెడుతున్నాడు. అంటే ఇంతకంటే అతిశయోక్తి ఇంకేం లేదు. దీన్ని అతిశయోక్తి అలంకారం అని చెప్తాం మనం. అమ్మాయి నువ్వు ఎంత అందంగా ఉన్నావంటే అసలు
చంద్రుడే ఒకసారి చెక్ చేసుకుంటాడు పౌర్ణమికి, నిన్న అలా చెక్, ఓహో నీకంటే అందంగా ఉండాలా లేదని చూసుకొని మళ్ళీ పైన పెట్టుకుంటాను అని చెప్తాడు. ఇలాగ చంద్రుడి గురించి, శివుడి గురించి, శ్రీకృష్ణుడి గురించి కొన్ని అంశాలు మనకు గాథా శక్తిలో కనిపిస్తాయి. గోపాల్ గారు, అసలు మనకు ప్రస్తుతం 21వ శతాబ్దంలో అందరూ ఆ హాలుని గాథా సప్తశతి వైపు చూడటానికి కారణం ఏంటంటారు? ఒకటి, ఎప్పటికైనా సరే కవిత్వంలో చదివించే గుణం ఉన్నప్పుడు, కవిత్వంలో ఆకట్టుకునే గుణం ఉన్నప్పుడు 21వ శతాబ్దం అయినా సరే 211వ శతాబ్దం అయినా సరే ఆ కావ్యంలో ఉన్నటువంటి ఆ తేజస్సు, మనకు నవరసాలని 9 ఉంటాయి మనకు తెలుసు. నవరసాలు లేనప్పుడు 10వ రసం నీరసం వస్తుంది. కానీ హాలుడు గాథా సప్తశతి నిండా కరుణ ఉంది, హాస్యం ఉంది, శృంగారం ఉంది, అద్భుతం ఉంటాయి. ఇందాకే మనం అద్భుతం అని చెప్పుకున్నాం. ఒక అమ్మాయి ఆకాశం నీళ్ళలో పడిపోయిందంటే అద్భుతం, విస్మయం చెందించేటువంటి గుణం అన్నమాట. ఒక్కసారిగా విస్మయం అయిపోతుంది, మనకే ఒళ్ళు గగురుపరిచేటువంటి సంఘటన అన్నమాట. అలాంటిదే మీకు ఎందుకు ఇంకా దీన్ని ఇంత 21వ శతాబ్దంలో చాలామంది దీని మీద ఎందుకు ఇంత ఇష్టాన్ని ఇంకా పడుతున్నారని చెప్పడం కోసం మీకు ఇంకొక ఉదాహరణ నేను చెప్తాను. ఎవరైనా మొదటగా ఆమె ఏ దేహ భాగాన్ని చూస్తారో, ఎవరైనా మొదట ఆమె ఏ దేహ భాగాన్ని చూస్తారో వారి దృష్టి అక్కడే నిలిచిపోతుంది, ఆమె శరీరాన్ని పూర్తిగా చూసిన వారే లేరు అంటాడు. అంటే ఒకవేళ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఆ కళ్ళు వంక చూశాడు, ఇంక అక్కడే నిలిచిపోతుందంట. అంటే ఆయన చూసినటువంటి దృశ్యాన్ని అంత అద్భుతంగా చెప్పడం కోసం ఆయన వాడినటువంటి పోలికలు, ఉపమానాలు, రూపకాలు ఇవన్నీ కూడా సజీవంగా ఉన్నాయి, ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. కాబట్టి చాలామంది వాటిని అనువాదం చేయడానికి, చదవడానికి చాలామంది ఇష్టపడడానికి అదే ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పచ్చు. అలాగే అత్త ఆ యువకుడిని తదేకంగా ఎంతసేపు చూసినా అలుపైతే రాదు, కానీ కలలో నీళ్లు తాగినట్టు దాహం తీరదు. చాలా మంచి అద్భుతమైనటువంటి భావన అన్నమాట. ఇలాంటి భావనలన్నీ ఇందులో అడుగడుగున ఉండడంతో మనకు చాలామంది వాటిని చదవడానికి ఇష్టపడతారు. చలివేంద్రాలు ఉంటాయి. చలివేంద్రాల దగ్గర గతంలో ఏం చేసేవాళ్ళు అంటే మనకు ప్రపాలికలు అనేటువంటి అమ్మాయిలను పెట్టేవాడు. ఎండాకాలం నీళ్ళు తాగడానికి ఒక యువకుడు ఆ చలివేంద్రం దగ్గరకు వచ్చాడు. వచ్చిన యువకుడు ఏం చేశాడు, ఆ బాటసారి ఇందాకటి నుంచి దోసిటి వేళ్ళు ఎడం చేసి నీళ్లు తాగుతున్నాడు. దోసిటి వేళ్ళు ఎడం చేసి దగ్గర కారిపోతుంటాయి. ఎందుకు కారిపోవాలంటే ఇతను ఆ అమ్మాయిని ఇంకా చూడాలనుకుంటున్నాడు, అందాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాడు. అందువల్ల ఇక్కడ రాశాడు, ఆ బాటసారి ఇందాకటి నుంచి దోసిటి వేళ్ళు ఎడం చేసి నీళ్లు తాగుతున్నాడు, తల పైకెత్తి చలివేంద్రం అమ్మాయినే చూస్తూ. అది గమనించిన ఆమె కూడా సన్నంగా ఉన్న దారును మరింత తగ్గించింది. ఆయన అలా ఆలస్యం చేస్తుంటే ఈమె మరీ కాస్త సన్నంగా ఉన్నటువంటి దార సన్నంగా పోస్తే ఇంకాసేపు అవి కూడా ఉంటాడు కదా అనేటువంటి ఆ అమ్మాయి చూసేటువంటి దృష్టిని ఈయన చెప్తాడు. దీన్ని మనం తేటగీతలో చెప్పుకుంటే, కనులు పైకెత్తి వేళ్ళు ఇచ్చినట్టు చేసి జలము త్రాగ పదికుడు చాలాసేపు వానిగని చలివేంద్ర చానకూడ స్వల్ప జలధారని ఇంకా స్వల్పము చేసెను, ఇంకా స్వల్పంగా చేస్తుంది అనమాట. అదే సంస్కృతంలో కానైతే ఊర్ధ్వాక్ష పిబతి జలం యద విరళాంగుళిచ్చిరం పదికః ప్రపాలికాపి తదా ధారా తానకామపి తనూకరోతి. 3 అంటే ఒకటి మనం వచనంలో చెప్పుకున్నాం, రెండోది నరాల రామరెడ్డి గారు చేసినటువంటి అనువాదం చెప్పుకున్నాం, మూడోది సంస్కృతంలో ఉన్నటువంటి మాట చెప్పుకున్నాం అనమాట. ఇలాగా ఏ గాథనైనా సరే మనం ఏ భాషలో చెప్పుకున్నప్పటికీ అందులో ఉన్నటువంటి సౌందర్యాన్ని ఎక్కడ మనం మిస్ కాలేం. అయితే మనకు సౌందర్య శాస్త్రంలో ఒక మాట ఉంది, రసాన్ని ఆస్వాదించే గుణం ఉండాలి. ఆయన ఏమంటామంటే, మనం రసాన్ని ఆస్వాదించే గుణం కలిగినటువంటి ప్రేక్షకులు ఉంటారు. అందరూ ప్రేక్షకులు ఒక నాటకాన్ని చూసి ఆస్వాదించలేరు. వాళ్ళలో కొందరు మాత్రమే రసహృదయం కలిగినటువంటి వ్యక్తి, ఆ రసహృదయం కలిగిన వ్యక్తి మాత్రమే ఆ రసాన్ని పట్టుకోగలడు, ఆస్వాదించగలడు. రసహృదయులు ఈ లోకంలో ఉన్న నాళ్ళు గాథా సప్తశతి అనువాదం అవుతూనే ఉంటుంది. గాథా సప్తశతిని చదవడం కోసం చాలామంది ఇష్టపడుతూనే ఉంటారు. గోపాల్ గారు, వ్యక్తిత్వ వికాసం గురించి, అంటే వ్యక్తుల విలువలు వ్యక్తుల మధ్య ఎలా ఉండాలి ఈ విషయాన్ని, ఎందుకంటే హాలుడు రాజు కవిగా మారారు, గాథలు రచించారు. వ్యక్తిత్వ వికాసం గురించి హాలుడు తన గాథలు ఏ విధంగా చెప్పారంటారు? వ్యక్తిత్వ వికాసం గురించి కూడా ఈయన చాలా చోట్ల చెప్పుకుంటూ వస్తాడు. ఒక ఉదాహరణగా చూసినైతే కళ్ళు పాకని యజ్ఞంతో పోలుస్తాడు ఒక దగ్గర. అంటే యజ్ఞం అంటే కళ్ళు పాకలో మండినటువంటి అగ్నికి యజ్ఞంలో మండేటువంటి అగ్నికి తేడా లేదు. అంటే సత్పురుషుడు ఆయన ఉన్న ప్రదేశాన్ని బట్టి కాదు, ఆయన సత్పురుషుడుగా ఉన్నటువంటి గుణాన్ని బట్టి మనం అంచనా వేసుకోవాలని చెప్తాడు. ఇంకొక మాట ఒక దగ్గర చెప్తాడు, నీచ నరునితో చేసిన స్నేహం ఇప్పుడు
నీట వ్రాసిన రాతగా నిర్గమించు. మంచివానితో చేసిన మధుర మైత్రి అక్షయమ్ముగా నిల్చు శిలాక్షరముగా. అంటే ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్తున్నాడు. మంచి స్నేహితుడు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఒక మంచి మిత్రుడు నువ్వు ఎలా ఎంచుకుంటావు? నీచ నరునితో చేసిన స్నేహం ఎప్పుడు నీట రాసిన రాతగా నిర్గమించు. నీటిలో రాసినటువంటి రాత నిలబడదు, వెళ్ళిపోతుంది. మంచివానితో చేసిన మధుర మైత్రి అక్షయముగా నిల్చు శిలాక్షరముగా ఉండిపోద్ది, అలాగే ఉండిపోద్ది అని చెప్పడం కోసం ఆయన మాట చెప్పాడనమాట. అలాగే బూరుహ శిఖరాలు పోలినట్టి మానవత పొంగు సజ్జన మానసములు ఫల సమృద్ధిని నమ్రతా భావమందు ఫల వివృత్తిని ఉన్నత పదము పొందు. దీనికి భావం చెప్తాను నేను. అంటే సజ్జనులు ఉన్నతవంతులను ఒక చెట్లతో పోలుస్తాడు. చెట్లు పండ్లు ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే అలా వంగతాయి, కిందకు వంగతాయి. పండ్లు లేనప్పుడు ఉన్నతంగా ఉంటాయి. సజ్జనుడు కూడా, అంటే ఇక్కడ పండ్లని మనకు సంపదకి సంకేతంగా తీసుకుంటే చెట్టుని సజ్జనుడికి పోలికగా మనం తీసుకున్నప్పుడు చెట్లు ఏ విధంగా అయితే పండ్లు ఉన్నప్పుడు వంగుతాయో సజ్జనుడు కూడా, మహాత్ములు కూడా తన దగ్గర సంపద ఉన్నప్పుడు 10 మందికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. పండ్లు లేనప్పుడు అలా ఉన్నతంగా నిలబడిపోతారు అని చెప్పడం కోసం ఇలాంటి నీతులు, చాలా అద్భుతమైన విషయాలు ఇందులో చెప్తూ ఒక జింక జంటని ఆయన ఉదాహరణకు చెప్తూ ఒక దగ్గర ఒక మాట చెప్పాడు. జలతృణమ్ములు స్వయముగా సంగ్రహించి పరుల సాయము కోరక బ్రతుక గడిపి స్నిగ్ధ సాద్వల సీమల చెంగలించు జింక జంటల చెలువులు చెదిరిపోవు అంటాడు. అంటే జింకలు ఎలా బతుకుతున్నాయి అని చెప్పడం కోసం ఆయన పచ్చికలను మేస్తూ సెలయేళ్లలో ఉన్నటువంటి నీటిని తాగుతూ జీవితాంతం ఆనందంగా బతుకుతున్నాయి. అంతకు మించిన అదృష్టం ఇంకొకటి ఏదైనా ఉందా? జంధ్యాల పాపయ్య శాస్త్రి, కరుణ శాస్త్రి ఒక మాట అంటాడు. పరుండయు కొంపయు నుండగా ఒక చాప, చిన్న కొంప, 2 గిన్నెలుంటే మనుషులు బతుకుపోతని చెప్పాడు. అదే విలువని ఇక్కడ ఏం చెప్తున్నాడు అనమాట. ఒక జింకలు ఎలా బతుకుతున్నాయంటే జలతృణమ్ముల స్వయముగా సంగ్రహించి, అవే స్వయంగా వెళ్ళి అవి అంటే ఇతరుల మీద ఆధారపడేటువంటి జీవితం వాటిది కాకుండా వాటి ఆహారాన్ని అవే స్వయం పోషకంగా సంపాదించుకొని అక్కడ ఉన్నటువంటి నీళ్లు తాగి స్నిగ్ధ శాద్వలముగా సమ్మోహనంగా జీవితాన్ని బతుకుతున్నాయి. మనం కూడా అలా బతకొచ్చు కదా అని చెప్పడం హాలుడి యొక్క ఉద్దేశం అనమాట. ఇలాంటి విలువలు మనకు చాలా ఇందులో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీ సాహితీ ప్రయాణం గురించి కూడా చెప్తారా? నేను ఒక 20 సంవత్సరాలుగా కవిత్వం రాస్తున్నప్పుడు 2021లో నేను మా నాయన పాట అనే పేరుతో కవితా సంకలనం తెచ్చాను. అందులో కవిత ఉంటుంది. గాథా సప్తశతి నాటి అమ్మాయిని చూశాను నేనని మొదలు, తెల్లవారుజాము కలలో గాథా సప్తశతి నాటి అమ్మాయిని చూశాను నేననే ఒక కవిత మొదలవుద్దనమాట. అంటే ఎందుకు నేను కూడా ఆ మాట ఎందుకు రాయాలంటే నా మీద కూడా గాథా సప్తశతి ప్రభావం ఉంది, చదువుకున్నాను కాబట్టి. మహాకవులైనటువంటి కాళిదాసు, శ్రీనాథుడు, అశ్వఘోషుడు, భానుడు లాంటి వాళ్ళే దండి లాంటి వాళ్ళు. అదేవిధంగా విశ్వనాథుడు, ఆనందవర్ధనుడు లాంటి ఆలంకారికులు, భరతుడు లాంటి ఆలంకారికులు, లోచనం రాసినటువంటి అభినవ గుప్తుడు లాంటి ఆలంకారికులు గాథా సప్తశతి ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. మేము చిన్న ఇప్పుడు రాస్తున్నటువంటి మేము ఆయన ప్రభావం నుంచి మేము తప్పించుకోలేం కదా మేడం. అందువల్ల ఖచ్చితంగా రాసినప్పుడు ఆ పుస్తకం 2 ఏళ్ళు అయింది మేడం. అది 2 ప్రచురణలు పొందింది. దాదాపు 10 అవార్డులు వచ్చాయి దానికి. ఆ పుస్తకం మీద 70 వరకు సమీక్షలు వచ్చాయి. బాగుందండి. అట్లాగే ఈ తెలుగు సాహిత్యం మీద గాథా సప్తశతి యొక్క ప్రభావం గురించి చెప్తారా? తెలుగు సాహిత్యానికి సంబంధించి మనం దీన్ని చదివిన వాళ్ళు ఎవరైనా సరే ముందు ఏమనుకుంటారంటే దీన్ని మనం మన మాటలో రాసే ప్రయత్నం చేద్దాం అనుకుంటాం. ఆ ప్రయత్నంతోనే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు కానివ్వండి, అంతకుముందు తిరుమల రామచంద్ర గారు కానివ్వండి, శెట్టి లక్ష్మీ నరసింహారావు, వీళ్ళంతా కూడా ఏం చేశారంటే చదివిన తర్వాత ఆ ప్రభావం నుంచి లోనైపోయి వెంటనే వాటిని అనువాదానికి పూనుకున్నారు. ఇప్పుడు చాలామంది కవులు కూడా కొంతమంది స్వచ్ఛమైన కవిత్వం రాసేవాళ్ళు. అంటే కవిత్వం రాజకీయ కవిత్వం ఉంటుంది, ప్రకటనలు చేసే కవిత్వం ఉంటుంది, నినాదాలు చేసేటువంటి కవిత్వం ఉంటుంది. కానీ రాజకీయ కవిత్వం కానీ ప్రకటనలు చేసే కవిత్వం కానీ గాథా సప్తశతి కాదు. గాథా సప్తశతి ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని, ఒక గ్రామీణ జీవితాన్ని, ఇందులో దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే శిశిర ఋతువులో నువ్వు చేనును గుర్తుకు తెచ్చే తామర కొలను గురించి హాలుడు చెప్తాడు. ముఖానికి పసుపు పూసుకున్నటువంటి నటి లాంటి పచ్చటి జనప చేను గురించి హాలుడు చెప్తాడు. తండ్రి వీపు మీద గుర్రం ఎక్కిన పిల్లవాడు గురించి చెప్తాడు. వర్షాకాలపు మేఘగర్జన గురించి చెప్తాడు. నేల మీద వాలే చిలకల గుంపు గురించి చెప్తాడు. ఆకాశంలో ఎగిరే కొంగల బారు గురించి చెప్తాడు. మంటల వల్ల కొండ మీద రేగే పొగ గురించి చెప్తాడు. తుమ్మెదలు ముసినటువంటి తామర పూల గురించి చెప్తాడు. మర్రి చెట్టు మీద నుంచి లేచి వెళ్తున్నటువంటి చిలకల గుంపు బుద్ధుడి పాదాల దగ్గర ఉన్నటువంటి అనునయాల్లాగా మోదుగు పూల రంగులో ఉందని చెప్తాడు. వాటిని చూసి ఆనందించేటువంటి బాటసార్ల గురించి చెప్తాడు. దంచిన బియ్యపు పిండిని ఒళ్ళంతా పూసుకున్నటువంటి ఒక స్త్రీ గురించి చెప్తాడు. రాత్రిపూట తొక్కిన పల్లెటూరు బురద గురించి చెప్తాడు. అంటే ఆయన కంటి ముందు నిలిచిన ఏ దృశ్యాన్ని కూడా
హాలుడు మిస్ చేయలేదు. అందువల్ల ఇప్పుడు మనం ఏదైనా కవిత్వం రాద్దాం అనుకున్నా, మనం ఏదైనా కావ్యం రాద్దాం అనుకున్నా పూర్వ కవులు ఏం రాశారో కాస్త కోస్త మనం చదవాలి. అందువల్ల 21వ శతాబ్దంలో ఇప్పుడు కూడా చాలామంది గాథా సప్తశతిని తెలుగు వాళ్ళకంటే కూడా బయట ఉన్న వాళ్ళు చాలామంది దీన్ని అనువాదాలు చేస్తున్నారు. బెజ్జారపు కృష్ణారావు అనేటువంటి ఒక వ్యక్తి ఈ మాట అనేటువంటి ఒక ఈ మ్యాగజైన్ ఉంది. అందులో 100 గాథా సప్త శ్లోకాలని ప్రాకృతం ఇచ్చారు, సంస్కృతం ఇచ్చారు, ఇంగ్లీష్ ఇచ్చారనమాట. 3 భాషల్లో ఉన్నటువంటి అనువాదాలు కూడా రీసెంట్గా కూడా ఆయన చేశారు. అందువల్ల గాథా సప్తశతి ప్రభావం అనేది ఈ తెలుగు భాష ఉన్నంత వరకు ఖచ్చితంగా అది నిలబడి ఉంటుంది. బాగుందండి డాక్టర్ సుక్కర గోపాల్ గారు. హాలుడు గాథా సప్తశతిని నాటి తను రాజుగా ఉన్నప్పుడు కవిగా మారి అనేకమైనటువంటి గాథలను సంకలనం చేసి సామాన్య ప్రజల జీవన పరిస్థితులను, వ్యవసాయ పరిస్థితులను అనేక కోణాల్లో అన్ని రసాలను ఉపయోగించారు, అలంకారాలను ఉపయోగించారు, చక్కటి ఛందస్సులో మరి అర్థమయ్యే విధంగా రాశారు. అనేక మంది దాన్ని అనువాదం కూడా చేశారు. ఒక అద్భుతమైనటువంటి కళాఖండం, ఒక గది అని చెప్పాలి హాలుని గాథా సప్తశతి. మరి అందరూ దాన్ని చదవవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నో విషయాలను మాకు ఈరోజు మా దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేసి సాహితీ కార్యక్రమంలో పాల్గొని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం గోపాల్ గారు. ఇది ఈనాటి సాహితీ కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం సాహితీ కార్యక్రమంతో. అంతవరకు సెలవా మరి. నమస్కారం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/Doordarshan Saptagiri. Facebook www.facebook.com/DD Saptagiri. Twitter twitter.com/DD Saptagiri VJA. Instagram www.instagram.com/DD Saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న QR కోడ్ని స్కాన్ చేయడం ద్వారా DD సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం DD సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.